రాష్ట్రంలోని చంద్రుల వారసుల చేతికి పగ్గాలు ఎప్పుడు అప్పగిస్తారు? కేటీఆర్, లోకేష్ పదవులకు అడ్డుగా ఉన్నది ఎవరు? వారిద్దరి చేతులకు పార్టీ పగ్గాలు అప్పగించాలంటే ఎందుకు అధినేతలకు ఆలోచిస్తున్నారు? అసలు వారి చేతికి పవర్ వచ్చేది ఎప్పుడు? రాజకీయ వారసుల విషయంలో కేసీఆర్, బాబు వెనకడుగు. కేటీఆర్, లోకేష్ చేతికి పార్టీ పగ్గాలపై సందేహాలు. పార్టీలో అంతర్గత సమస్యలతో కేసీఆర్ వెనకడుగు. హరీష్ కొత్త పార్టీ పెడతారనే సందేహాలు. లోకేష్ చేతికి టీడీపీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్స్. చంద్రబాబు నాయకత్వంపై కూటమి నేతల సంతృప్తి. లోకేష్ సీఎం అయితే కూటమి విచ్ఛిన్నమవుతుందని భావిస్తున్న బాబు. లోకేష్ ను వెంటాడుతున్న పవన్ భయం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇద్దరు రాజకీయంగా ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. అప్పుడు కేసీఆర్, ఇప్పుడు చంద్రబాబు, ఈ ఇద్దరు చంద్రులు కూడా తమ రాజకీయ వారసుల ప్రకటన విషయంలో ముందడుగు వేయలేని పరిస్థితుల మధ్య చిక్కుకున్నారా అంటే అవుననే సందేహం ఇరు పార్టీల క్యాడర్ నుంచి వ్యక్తమవుతుంది. 2018లో రెండవసారి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ సమయంలో తన రాజకీయ వారసుడిగా, బీఆర్ఎస్ భవిష్యత్తు నాయకుడిగా కేటీఆర్ను ప్రకటించబోతున్నారు అంటూ ప్రచారాలు వచ్చాయి. అలాంటి ప్రచారాలతో బీఆర్ఎస్ పార్టీలో చీలిక రానుంది. హరీష్ రావు కేసీఆర్ను వీడి సొంత కుంపటి పెట్టబోతున్నారని, తెలంగాణ రాజకీయాలు మారబోతున్నాయంటూ అటు సోషల్ మీడియాలో పోస్టులు వెలిశాయి. అలాగే 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ పేరు మార్పుతో పాటుగా పార్టీ నాయకత్వం కూడా మారబోతుంది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఒక రకంగా బీఆర్ఎస్ ఓటమికి కూడా కారణమైందనే టాక్ తెలంగాణ రాజకీయాల్లో గట్టిగానే నడిచింది. తాజాగా ఇప్పుడు కూడా త్వరలో కేసీఆర్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటిస్తారనే వార్త హల్చల్ చేస్తుంది. పార్టీలో తన స్థానాన్ని, పార్టీ బాధ్యతలను కేటీఆర్కు అప్పగించబోతున్నారు అనే వార్తలు ఊపందుకున్నాయి. అయితే మొన్న జరిగిన బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకలో కేసీఆర్ ఆ దిశగా పార్టీ క్యాడర్ను ఉద్దేశించి ఒక ప్రకటన చేస్తారు అంటూ అందరూ ఆసక్తిగా గమనించారు. కేసీఆర్ మాత్రం ఆ ప్రకటనతో పార్టీలో మొదలయ్యే అంతర్గత విభేదాల దృష్ట్యా బీఆర్ఎస్ రాజకీయ వారసుడిపై ఎటువంటి ప్రకటన చేయలేకపోయారు. ఇక ఏపీలోని టీడీపీ విషయానికి వస్తే లోకేష్, చంద్రబాబుకు మధ్య ఇంచుమించు ఇదే సమస్య వెంటాడుతుంది. 2024 ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో 4వసారి సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు. అయితే తన రాజకీయ వారసుని ప్రకటించడానికి కాస్త వెనకాడుతున్న మాట వాస్తవం. టీడీపీ పార్టీ పగ్గాలను లోకేష్ చేతిలో పెట్టాలి. టీడీపీకి కాబోయే సీఎం నారా లోకేష్ అంటూ టీడీపీ నాయకులు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ తన భవిష్యత్తు నాయకుడిని ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ ఒక అడ్డంకిగా మారారు అనేది ఏపీ రాజకీయాల్లో నడుస్తున్న టాక్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో పార్టీ అధికారంలోకి రావడం, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఒక్కసారి టీడీపీ కాబోయే సీఎం లోకేష్ అంటూ ప్రకటన వస్తే అది కూటమి పొత్తును విచ్ఛిన్నం చేయగలదు అనే ఆందోళన అటు పార్టీ అధినేతగా చంద్రబాబును వెంటాడుతుంది. మరో 10 ఏళ్లు ఏపీకి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనుభవం అవసరం. రాజధాని అమరావతి నిర్మాణానికి
ఆయన విజనరీ ప్రాణవాయువు మాదిరి పనిచేస్తుంది అంటూ పవన్ మరోపక్క నొక్కి వక్కనిస్తున్నారు. అలాగే తాను బాబు నాయకత్వంలో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నానంటూ పలుమార్లు బహిరంగంగానే వ్యాఖ్యానించి తన పార్టీ కేడర్ను మానసికంగా కూటమి పొత్తును మరో ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అయితే ఇటువంటి సమయంలో లోకేష్ సీఎంగా, ఆయన నాయకత్వంలో మంత్రిగా పవన్ పనిచేయడాన్ని జనసేన కేడర్ సమ్మతిస్తుందా? అలాగే లోకేష్ నాయకత్వానికి మద్దతునిచ్చి కూటమిని కొనసాగించడానికి ఇటు పవన్ కానీ అటు బీజేపీ కానీ ముందుకొస్తుందా అన్న సందేహాలు టీడీపీ అధిష్టానాన్ని వెంటాడుతున్నాయి. ఇలాంటి సమయంలో కాబోయే ముఖ్యమంత్రి లోకేష్ అంటూ టీడీపీ నుంచి ప్రకటన వస్తే పొత్తులో చీలిక ఏర్పడడం అనివార్యమవుతుంది. తద్వారా వైసీపీ రాజకీయంగా లాభపడే అవకాశం ఏర్పడుతుంది. ఇది ఇరు పార్టీలకు అత్యంత ప్రమాదకరం. అలాగే ఏపీ రాష్ట్ర భవిష్యత్కు ప్రాణ సంకటం.